జర్మనీకి రావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఒక కామన్ డౌట్ ఉంటుంది. నా ప్రొఫెషన్కి జర్మనీలో జాబ్స్ ఉన్నాయా, లేదంటే ఐటీ వాళ్ళకు ఉన్నాయా, మెకానికల్, ఫార్మసీ, నర్సింగ్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కొంతమంది జర్మనీకి రండి జాబ్స్ ఉన్నాయి అంటున్నారు. ఇంకొకరు జర్మనీకి రాకండి, జర్మనీలో జాబ్స్ లేవు అంటున్నారు. అసలు నిజమేంటి? ఈరోజు నేను రూమర్స్ కాకుండా రియాలిటీ చెప్తాను. జర్మనీలో ఇప్పుడు డిమాండ్ ఉన్న ప్రొఫెషన్స్ ఏంటి, యావరేజ్ శాలరీ ఎంత, జర్మన్ లాంగ్వేజ్ ఎంతవరకు కావాలి, వీసా ఎలా వస్తుంది, ఎక్కడ అప్లై చేయాలి అని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జర్మనీ డైరీస్. జర్మనీలో జాబ్స్ ఎక్కువగా ఉండడం అంటే కంపెనీస్ ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతున్నాయి కాబట్టి కాదు. మెయిన్ రీజన్ పాపులేషన్ ఏజింగ్. చాలా మంది ఎంప్లాయీస్ రిటైర్మెంట్ కి వెళ్లిపోతున్నారు. బర్త్ రేట్ తక్కువ, ఇండస్ట్రీస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి జర్మనీకి బయట కంట్రీస్ నుండి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కావాలి. అందుకే స్టూడెంట్ రూట్, జాబ్ వీసా, EU బ్లూ కార్డ్, ఆపర్చునిటీ కార్డ్, హౌస్ బిల్డింగ్ ఇవన్నీ స్ట్రెంథెన్ చేస్తున్నారు. అంటే ఏ డిగ్రీ ఉన్న జాబ్ గ్యారంటీ అని కాదు. డిమాండ్ ఉన్న ప్రొఫెషన్స్ చూస్ చేస్తే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి హెల్త్ కేర్. ఇది జర్మనీలో ఆల్మోస్ట్ ఎవర్ గ్రీన్ డిమాండ్. ఇందులో డాక్టర్స్, నర్సెస్, ఫిజియోథెరపీ, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియాలజిస్ట్, ఎల్డర్ కేర్, ఆక్యుపేషనల్ థెరపీ వీళ్ళందరూ వస్తారు. యావరేజ్ శాలరీ ప్రొఫెషన్ ని బట్టి మంత్లీ 3000 to 7000 euros ప్లస్ గ్రాస్ వరకు ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ 3 to 7 lakhs గ్రాస్ పర్ మంత్. మన ఇండియాలో ఫార్మసీ కంప్లీట్ అయ్యాక జర్మనీ వెళ్లి మెడికల్ షాప్ ఓపెన్ చేస్తా అనుకుంటారు. కానీ జర్మనీ అంటుంది, ఆగు, ముందు రికగ్నిషన్ కంప్లీట్ చేయ బాబు అని. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి మోస్ట్లీ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ కంపల్సరీ. డాక్టర్స్ కి అప్రొబేషన్, నర్సెస్ కి రికగ్నిషన్, ఫార్మసీకి రికగ్నిషన్. జర్మన్ లాంగ్వేజ్ యూజువల్లీ B2 లేదా ప్రొఫెషన్ బట్టి ఇంకా ఎక్కువ కావచ్చు. హెల్త్ కేర్ ఫీల్డ్ లో పేషెన్స్ ఉంటే లాంగ్ టర్మ్ కెరియర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హెల్త్ కేర్ బేస్డ్ జాబ్స్ గురించి నేను చేసిన డీటెయిల్డ్ వీడియో ఈ పైన లింక్ లో ఉంది, చెక్ చేయండి. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఇంజనీరింగ్. అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇవన్నీ. జర్మనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్. BMW, మెర్సిడీస్, బాష్, సీమెన్ ఇలాంటి కంపెనీస్ ఇంజనీర్స్ ని కంటిన్యూస్ గా హైర్ చేస్తూ ఉంటాయి. శాలరీ మంత్లీ గ్రాస్ గా 4000 to 7000 euros ప్లస్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 4 to 7 lakhs గ్రాస్ పర్ మంత్ ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్ కంపల్సరీయా అంటే ఆన్సర్ డిపెండ్స్. ఇంటర్నేషనల్ కంపెనీస్ లో ఇంగ్లీష్ సరిపోయే పొజిషన్స్ ఉంటాయి. లోకల్ కంపెనీస్ లో జర్మన్ ఒక అడ్వాంటేజ్. మెకానికల్ స్టూడెంట్స్ కి ఒక అడ్వైస్, లింక్డ్ఇన్ లో మాత్రమే జాబ్స్ అప్లై చేసి వెయిట్ చేయకండి. కంపెనీ కెరియర్ పేజెస్ చెక్ చేసి జాబ్స్ అప్లై చేయండి. చాలా ఓపెనింగ్స్ లింక్డ్ఇన్ లో కూడా ఉండవు. థర్డ్ కేటగిరీ వచ్చేసి ఐటీ. సాఫ్ట్వేర్ డెవలపర్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, AI, బిజినెస్ అనలిస్ట్, డేటా సైన్స్, SAP ఐటీ జాబ్స్ ఉన్నాయి. కానీ 2021 లాగా జాబ్ అప్లై చేసిన వెంటనే ఆఫర్ లెటర్ అన్న సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్లకు ఛాన్సెస్ ఇంకా బాగున్నాయి. ఫ్రెషర్స్ కి ప్రాజెక్ట్స్, స్కిల్స్, స్ట్రాంగ్ CV, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. గ్రాస్ శాలరీ అప్రాక్సిమేట్లీ 4500 to 8000 euros పర్ మంత్ ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 4 lakhs to 8 lakhs పర్ మంత్. కేటగిరీ 4 వచ్చేసి స్కిల్డ్ ట్రేడ్స్. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే కేటగిరీ. ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, వెల్డర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్లకు జర్మనీలో డిమాండ్ చాలా ఎక్కువ. మన ఇండియాలో ఆఫీస్ జాబ్ అంటే ప్రెస్టేజ్, కానీ జర్మనీలో స్కిల్డ్ టెక్నీషియన్ అంటే మంచి రెస్పెక్ట్ ప్లస్ మంచి శాలరీ ఉంటుంది. సమ్ టైమ్స్ ఆఫీస్ వర్కర్స్ కన్నా స్కిల్డ్ టెక్నీషియన్స్ ఎక్కువగా ఎర్న్ చేస్తారు. ఇది చాలా మందికి సర్ప్రైజ్. కేటగిరీ 5 వచ్చేసి బిజినెస్ అండ్ అదర్స్. లాస్ట్ కేటగిరీ HR, ఫైనాన్స్, అకౌంటింగ్, సప్లై చైన్, ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్, సేల్స్, లాజిస్టిక్స్, అకౌంటింగ్, ఫైనాన్స్, క్లినికల్ రీసెర్చ్, మెడికల్ రైటింగ్, రెగ్యులేటరీ అఫైర్స్. ఎస్పెషల్లీ ఫార్మసీ, లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు క్లినికల్ రీసెర్చ్ మంచి ఆప్షన్. యావరేజ్ శాలరీ పర్ మంత్ 3.5 euros to 6.5 euros ప్లస్ గ్రాస్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 3.5 to 6.5 lakhs. నెక్స్ట్ వచ్చేసి అసలు జాబ్స్ ఎక్కడ అప్లై చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. నేను రికమెండ్ చేసే వెబ్సైట్స్ వచ్చేసి లింక్డ్ఇన్, స్టెప్స్టోన్, ఇండీడ్ జర్మనీ, మేక్ ఇట్ ఇన్ జర్మనీ, కంపెనీ ఒఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచి సెర్చ్ చేయండి. డైలీ 10 to 20 అప్లికేషన్స్ పంపండి. ఒక్క అప్లికేషన్ పంపి ఇంకా రిప్లై రాలేదు అని డిప్రెషన్ లో వెళ్ళకండి. జర్మనీలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఫస్ట్ వచ్చేసి జర్మన్ లాంగ్వేజ్ ఇగ్నోర్ చేయడం.
జర్మనీలో ఇంగ్లీష్ జాబ్స్ ఉన్నాయి, కానీ జర్మన్ వస్తే ఛాన్సెస్ డబల్ అవుతాయి. సెకండ్ వచ్చేసి సేమ్ CV అన్ని కంపెనీస్ కి పంపడం. అలా చేస్తే ATS రిజెక్ట్ చేస్తుంది. CV జాబ్ డిస్క్రిప్షన్ చూసి అప్డేట్ చేయండి. థర్డ్ వచ్చేసి ఓన్లీ లింక్డ్ఇన్ యూజ్ చేయడం. ఫోర్త్ వచ్చేసి ఫేక్ కన్సల్టెన్సీస్ ని నమ్మడం. ఒక 8 lakhs ఇవ్వండి జాబ్ గ్యారంటీ అని చెప్పినప్పుడు గ్యారంటీ ఒక్కటే, మీ మనీ వెళ్ళిపోయే గ్యారంటీ మాత్రమే. ఫైనల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, జర్మనీలో జాబ్స్ ఉన్నాయి, కానీ అన్ని ప్రొఫెషన్స్ కి సేమ్ ఆపర్చునిటీస్ ఉండవు. కరెక్ట్ క్వాలిఫికేషన్, కరెక్ట్ CV, కరెక్ట్ వెబ్సైట్, కొంచెం పేషెన్స్, ఇవన్నీ ఉంటే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. మీ ప్రొఫెషన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మన జర్మనీ డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.